హాయ్ గాయ్స్, చాలామంది టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి అనేది చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను. సో ముందుగా ఈ వీడియోని అయితే మీరు పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కమింగ్ టు వీడియో, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎందుకు అంటే, మీరు రాసిన కోడ్ కానీ లేదంటే ఆల్గరిథం కానీ ఎంత ఎఫిషియెంట్గా ఉంది అనేది చెప్పడానికి మనం కాంప్లెక్సిటీ ద్వారా దాన్ని మెజర్ చేస్తాం. సో ఈ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి అంటే, ముందుగా టైం కాంప్లెక్సిటీ చూసుకున్నట్టయితే చాలామంది ఏమనుకుంటుంటారంటే ఇప్పటికి కూడా టైం కాంప్లెక్సిటీ అంటే టైం రిక్వైర్డ్ టు రన్ ద కోడ్ అనుకుంటుంటారు. సో అంటే ఇప్పుడు ఒక కోడ్ని నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంది, 2 సెకండ్సా 3 సెకండ్సా అలా అనుకుంటుంటారు. కానీ అది తప్పు. సో ఎందుకంటే ఈ వీడియోని అయితే మళ్ళీ చెప్తున్నాను, పూర్తిగా చూడండి, లేకపోతే అర్థం కాకపోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నా దగ్గర ఒక పాత మిషన్ ఉంది. సో లైక్ 2000 మోడల్లో ల్యాప్టాప్ ఒకటి ఉంది. ఇప్పుడు 2022లో నేను ఇంకో ల్యాప్టాప్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ తీసుకొని ఇందులో రన్ చేశాను. ఇది నాకు 3 సెకండ్స్లో అవుట్పుట్ ఇచ్చింది అనుకున్నాం. ఈ కంప్యూటరు లేదంటే ఈ ల్యాప్టాప్ నాకు 1 సెకండ్లో నాకు అవుట్పుట్ వచ్చింది అనుకున్నాం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే సేమ్ కోడే దీంట్లో 3 సెకండ్స్లో అవుట్పుట్ ఇస్తుంది, దీంట్లో 1 సెకండ్లో అవుట్పుట్ ఇస్తుంది. సో మీరు ఎప్పుడు కూడా టైం కాంప్లెక్సిటీ అంటే టైం టేకెన్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఇన్ ద కంప్యూటర్ అని చెప్పొద్దు. ఎందుకంటే అది సిస్టమ్ కాన్ఫిగరేషన్ని బట్టి ఉంటుంది. దీంట్లో మంచి ప్రాసెసర్ ఉండకపోవచ్చు, దీంట్లో మంచి ప్రాసెసర్ ఉండొచ్చు. సో ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ వచ్చేసి బెటర్ ఉండొచ్చు. సో దీంట్లో చాలా తక్కువ లో కాన్ఫిగరేషన్ అయితే ఉండొచ్చు. సో అందుకు దీంట్లో లేట్ అయింది. సో కాబట్టి టైం కాంప్లెక్సిటీ అంటే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎప్పుడు కూడా అది టైం టేకెన్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కోడ్ కాదు. ఇది మీరు ఒక ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఓకే బ్రో, టైం కాంప్లెక్సిటీ అంటే మీరు టైం టేకెన్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ కోడ్ ఇన్ ద కంప్యూటర్ అనేది కాదు అంటున్నారు. సో మరి టైం కాంప్లెక్సిటీ అంటే ఏంది? టైం కాంప్లెక్సిటీ అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ టు బీ ఎగ్జిక్యూటెడ్ టు రన్ ద ప్రోగ్రామ్. సో ఇప్పుడు చెప్తాను, అండ్ అది కూడా వెన్ వీ హ్యావ్ గివెన్ ద లార్జ్ ఇన్పుట్. మీకు ఇది ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ int I equal to 0, I less than n, I plus plus, so dot println of DSA Telugu. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లూప్ ఉందనుకున్నాం. సో ఈ లూప్లో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అట్ ద వర్స్ట్ కేస్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీరు ముందుగా I అనేది ఇనిషియలైజ్ అవుతుంది, ఇది ఒక స్టెప్. నెక్స్ట్ ఈ కండిషన్ ఇది చెక్ చేసుకుంటుంది, అంటే I అనేది లెస్ దాన్ ఎన్నా కదా అని, ఇది ఒక స్టెప్. తర్వాత ఏం చేస్తుంది, దీన్ని ప్రింట్ చేస్తుంది, ఇది ఒక స్టెప్. తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుంటుంది, ప్రింట్ చేస్తుంది, ఇంక్రిమెంట్ చేస్తుంది, చెక్ చేసుకుంటుంది, చెక్ చేస్తుంది, ప్రింట్ చేస్తుంది, ఇంక్రిమెంట్, చెక్, ప్రింట్, ఇంక్రిమెంట్. సో ఈ త్రీ స్టెప్స్ అనేటివి మనకి n టైమ్స్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n = 5 ఇచ్చారనుకోండి, మీకు ఏమవుతుంది, ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 3 × 5 అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా టైం కాంప్లెక్సిటీని బిగ్ O నోటేషన్తో ఇలా ఎక్స్ప్రెస్ చేసి ఇక్కడ ఎంత కాంప్లెక్సిటీ ఉందనేది ఇక్కడ రాస్తాం అనమాట. సో మనం బిగ్ Oనే ఎందుకు తీసుకుంటాం బ్రో, మామూలుగా ఒమేగా ఇవి కూడా ఉన్నాయి కదా అంటే, అవి యాక్చువల్గా మనకి ఉన్నాయి, కాకపోతే అవి థియరీ పర్పస్కి మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఇంటర్వ్యూస్ కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నాను కాబట్టి ఓన్లీ బిగ్ O నోటేషన్లో చెప్తున్నాను. బిగ్ O నోటేషన్ ఎప్పుడైనా వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ చెప్పాలన్నమాట. ఒక కోడ్ తీసుకొని దాని టైం కాంప్లెక్సిటీ గురించి మాట్లాడితే ఓన్లీ వర్స్ట్ కేస్ సిచ్యువేషన్లో ఎంత కాంప్లెక్సిటీ ఉంటుందనేది చెప్పాలన్నమాట. సో నేను బిగ్ Oనే వాడతాను. అండ్ ఇంటర్వ్యూస్లో ఎప్పుడైనా కూడా వాళ్ళు అడగరు మిమ్మల్ని, బిగ్ Oనే వాడండి. ఇక్కడ చూసినట్టయితే 15 అని చెప్తారు. సో ఓకే, ఇది రైటే, నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఇప్పుడు మనకి టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేయడానికి మొత్తం 3 రూల్స్ ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు అయిపోద్ది అనమాట. ఫస్ట్ది, మీరు ఎప్పుడైనా
వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ తీసుకోవాలన్నమాట. వర్స్ట్ కేస్ ఒక టైం కాంప్లెక్సిటీ చేయమన్నప్పుడు, అనలైజ్ చేయమన్నప్పుడు ఎప్పుడైనా వర్స్ట్ కేస్లో ఎంత టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది అది అనేది మనం చేయాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి కాన్స్టెంట్స్ అవాయిడ్ చేయాలన్నమాట. అవాయిడ్ కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్ అంటే ఏంటన్నా అంటే చెప్తాను, ఒక్క నిమిషం. అండ్ తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసి మనము అవాయిడ్ లెస్సర్ వాల్యూస్. సో ఏం లేదు, వీటికి అర్థం ఏంటంటే నేను ఇదే సేమ్ ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో వర్స్ట్ కేస్ అంటే ఇక్కడ n ఎప్పుడైనా హయ్యర్ నెంబర్ తీసుకోవాలి, హయ్యర్ నెంబర్ తీసుకొని చెప్పాలి. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. సో నేను ఇక్కడ అయితే ఒక కోడ్ తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లీనియర్ సెర్చ్కి ఒక కోడ్ ఉంది అనుకున్నాం. సో ఇక్కడ ఒక అర్రే ఇచ్చి ఈ అర్రేలో నాకు 3 అనే ఎలిమెంటు ఏ ఇండెక్స్లో ఉంది ప్రింట్ చేయమని అడిగారు అనుకోండి. సో మామూలుగా లీనియర్ సెర్చ్కి ఇలా ఒకసారి ఐటరేట్ చేసేసి ఆ ఎలిమెంట్ దొరికిన వెంటనే ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని మనం ప్రింట్ చేస్తాం. సో అది ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే మనం ఎప్పుడైనా టైం కాంప్లెక్సిటీ అనేది వర్స్ట్ కేస్లో తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అని చెప్తారు మామూలుగా. మీరు మామూలుగా ఏం చెప్తారంటే ఇప్పుడు ఇక్కడ అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి i = 0 ఒక స్టెప్, ఈ కండిషన్ చెక్ చేసుకోవడానికి రెండో స్టెప్, మళ్ళీ ఇక్కడ ఇంకోసారి ఇక్కడ కండిషన్ చెక్ చేసుకోవడానికి మూడో స్టెప్, ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతే కనుక ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయి ఆడికి స్టాప్ అయిపోయి ఇది ప్రింట్ అయిపోతుంది, రైట్. సో ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం, ఇక్కడ టార్గెట్ 3 ఇచ్చాను. 3 అంటే ముందుగా ఫస్ట్ 2 ఉంటుంది కాబట్టి ఒకసారి ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ 3 వచ్చినప్పుడు ఇదన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడ స్టాప్ అయిపోయి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది, రైట్, 3 దొరికినప్పుడు. సో ఇప్పుడు ఏమైంది, 3 ఇచ్చినప్పుడు మనకి ఈ లూప్ 2 సార్లు ఎగ్జిక్యూట్ అయింది, 2 సార్లే. సో అప్పుడు అలా అని చెప్పి 2 సార్లు ఎగ్జిక్యూట్ అయింది కదా అని చెప్పి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని, 1 2 3 4, నెక్స్ట్ రెండోసారి మళ్ళీ 1 2 3 4 5. సో మొత్తం బిగ్ ఆఫ్ 9 అని చెప్పలేరు మీరు, ఎందుకంటే మనం ఎప్పుడైనా వర్స్ట్ కేస్లో తీసుకోవాలి. వర్స్ట్ కేస్ అంటే ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇతను టార్గెట్ 3 ఇచ్చాడు కాబట్టి అది 2 ఐటరేషన్స్లో అయిపోయి నీకు ఇది వచ్చింది కాంప్లెక్సిటీ. బట్ ఒకవేళ అతను n5 ఇచ్చింటే, టార్గెట్ 5 ఇచ్చింటే ఏం చేయగలం. సో మనం వర్స్ట్ కేస్ ఎప్పుడైనా లార్జ్ ఇన్పుట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో అంటే ఎంత వర్స్ట్ కేసులో ఎంత వీలైతే అంత వర్స్ట్ కేసులో కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ అతను టార్గెట్ 5 ఇచ్చాడంటే మాత్రం మనకేమవుతుంది, 4 టైమ్స్ ఇదైతే లూప్ రన్ అవుతుంది. సో ఈ 4 టైమ్స్ రన్ అవుతుంది అనేది టైం కాంప్లెక్సిటీ. 4 ఇంటూ ఎన్నిసార్లు ఎన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి ప్రతిసారి చెక్ చేయడం, ఇది చెక్ చేయడం, ఇంక్రిమెంట్ చేయడం 3 సార్లు 3. సో బిగ్ ఆఫ్ 12 ప్లస్ ఒక బ్రేకు ఇది 14 అవుతుంది. సో ఇప్పుడు ఏంటన్నా, ఇప్పుడు ప్రతిసారి మేము ఇక్కడ మామూలుగా మనకి ఒక ఫర్ లూప్ ఉంటే బిగ్ ఆఫ్ n అంటారు కదా, మరి మీరు బిగ్ ఆఫ్ 14 బిగ్ ఆఫ్ 9 అంటున్నారు ఏంటి ఇది అని మీరు నన్ను అడగచ్చు. చెప్తాను, క్లియర్గా చెప్తాను, పూర్తిగా వినండి. సో మన సెకండ్ పాయింట్ వచ్చేసి అదే అనమాట, అవాయిడ్ కాన్స్టెంట్స్ అంటే ఇలా i = 0 అని ఇనిషియలైజ్ చేసేటివి కానీ, i <4 అని చెప్పేటి కానీ, i++ అని చెప్పేటి కానీ, లేదంటే ఈ కండిషన్ చెక్ చేసేటి కానీ, ఇవన్నీ మనకి బిగ్ ఆఫ్ 1 అయితే, అంటే ఇదొక ఆపరేషన్, ఇదొక స్టెప్ కాబట్టి బిగ్ ఆఫ్ 1, ఇదొకటి అలా. సో ఇప్పుడు దీని కాంప్లెక్సిటీ ఎంత అంటే బిగ్ ఆఫ్ 1 యూనిట్ టైంలో అయిపోద్ది. సో అంటే మనం ఇలాంటి కాన్స్టెంట్స్ని అవాయిడ్ చేసేయాలి, ఎందుకంటే అవి చాలా నెగ్లిజిబుల్ అనమాట. సో లైక్ మనం ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కాబట్టి సరే ఇది ఇంకోటి వేసుకొని 5 అంటున్నావు. ఒకవేళ ఇక్కడ 10^3 కానీ 10^4 కానీ ఉందనుకోండి, హ్యూజ్ నెంబర్ అది. అప్పటికే అది 10,000 అనుకుందాం. సో ఈ 10,000లో నీకు +1 చేస్తే నీకు ఏమన్నా మారుద్ది, ఎక్కడ మారదు, ఎందుకంటే నీకు చాలా నెగ్లిజిబుల్ ఈ 1 అనేది, పక్కనున్న ఈ 1 అనేది చాలా నెగ్లిజిబుల్. సో మీరు వదిలేయచ్చు దానిని. సో అవాయిడ్ కాన్స్టెంట్స్ అనమాట సెకండ్ రూల్. ఇవి వదిలేసేసి మీరు డైరెక్ట్ బిగ్ ఆఫ్ n అని చెప్పొచ్చు, 10,000 ఇస్తే కనుక వాడు. సో అలా అనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి అవాయిడ్ లెసర్ వాల్యూస్. సో దీనికి నేనైతే ఇప్పుడు చెప్తాను, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఉండండి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే
మనం మామూలుగా మ్యాట్రిసెస్తో ఎప్పుడైనా మనం కోడ్ రాసేటప్పుడు ఇన్పుట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాట్రిసెస్ ఇన్పుట్ తీసుకొని మళ్ళీ అది తీసుకున్న ఇన్పుట్ని ఒకసారి ప్రింట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, అది కూడా ఏంటి, ఓన్లీ ఒక రో ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఒక రో, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ మనం ఎలా తీసుకుంటాం, int i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. సో ఖచ్చితంగా మ్యాట్రిసెస్ అన్నప్పుడు మనకి 2 ఫర్ లూప్స్ కావాల్సిందే కదా. int j ఈక్వల్ టు 0, j లెస్ దాన్ n, j ప్లస్ ప్లస్, రైట్. అండ్ ఇక్కడ ఆర్ఆర్ అనుకుంటే ఆ మ్యాట్రిక్స్ పేరు j ఈక్వల్ టు, ఇక్కడ ఇన్పుట్ తీసుకునేది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ తీసుకొని అది ఇక్కడ స్టోర్ చేస్తున్నాం అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ కోడ్ చెప్పట్లేదు మీకు మ్యాట్రిక్స్లో ఎట్లా తీసుకోవాలనేది, జస్ట్ మీకు టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాల్కులేట్ చేస్తారనే దాని మీద నేను ఫోకస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ ఒక రో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తున్నాను, జస్ట్ ఫర్ int i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. సో నేను ఫస్ట్ రో ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఏం లేదు, ప్రింట్ ఆఫ్ ఆర్ఆర్ ఆఫ్ 0, i, రైట్. సో ఇప్పుడు నాకు ఫస్ట్ రో అనేది ప్రింట్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు దీనికి కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి, ఒకసారి అనలైజ్ చేయండి మీకు ఇంతవరకు చెప్పిందంతా. ఒకటి ఇవి నెగ్లిజిబుల్ అనుకుంటున్నాం, ఇవి బిగ్ ఆఫ్ 1 కాంప్లెక్సిటీ తీసుకునేటివి ఇది కానీ. సో కాబట్టి అది మనం ఓన్లీ ఎన్నిసార్లు ఆ లూప్ రిపీట్ అయింది అనేది మాత్రమే చూసుకోవాలి, రైట్. సో ఇది n టైమ్స్ రిపీట్ అయింది, ఇది n టైమ్స్ రిపీట్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 టు ఫస్ట్ సారి 0 టు n వరకు అయింది, 0 1 2 3 4 5 సంథింగ్. మళ్ళీ 1 సారి కూడా 0 1 2 3 4 5 అయింది. మళ్ళీ 2 సారి 0 1 2 3 4 5 అయింది. మళ్ళీ 3 సారి 0 1 2 3 4 5 అయింది. మళ్ళీ 4 సారి 0 1 2 3 4 5. ఇట్లా 5 టైమ్స్ మనకి ఇలా అవుతుంది, 6 టైమ్స్. సో ఇప్పుడు దీని కాంప్లెక్స్ ఇది ఎన్నిసార్లు పోయింది ఇవన్నీ ఎంచుకుంటూ పోతే ఇది ఇంటూ ఇది చేసేయచ్చుగా మీరు. అంటే 1 2 3 4 5 6, ఈ 6 ఐట్రేషన్స్, ఒక్కొక్క ఐట్రేషన్లో 1 2 3 4 5 6. సో 6 ఇంటూ 6 36. అంటే ఇక్కడ n ఇంటూ n అన్నట్లు, రైట్. సో అంటే ఇప్పుడు ఈ 2 ఫర్ లూప్స్ ఎగ్జిక్యూట్ కావడానికి బిగ్ ఆఫ్ n స్క్వేర్ కాంప్లెక్సిటీ అయితే పడింది, రైట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ప్రింట్ చేయడానికి ఎంత పడుతుంది కాంప్లెక్సిటీ, మనం కాన్స్టెంట్స్ అవాయిడ్ చేసేస్తాం. సో ఇక్కడ బిగ్ ఆఫ్ n పడుతుంది, రైట్. మీకు ఇప్పటికే అర్థమైపోతుంటుంది ఆల్రెడీ ఏంటనేది. మనం ఓన్లీ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది, లేదంటే ఎన్ని స్టెప్స్ తీసుకుంటుంది ఆ లూప్ అనేది ఒకటి మనం కన్సిడర్ చేసుకోవాలి. కాన్స్టెంట్స్ మనము అవాయిడ్ చేస్తాం, రైట్. సో ఇప్పుడు దీని కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n, రైట్. సో ఇప్పుడు టోటల్గా దీని కాంప్లెక్సిటీ ఎంత, ఈ కోడ్ యొక్క టోటల్ కాంప్లెక్సిటీ ఎంత అని అడిగితే బిగ్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n అని చెప్పాలి, రైట్. సో బట్ మన థర్డ్ పాయింట్ ఏంటి, అవాయిడ్ లెసర్ వాల్యూస్. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ 2 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, n ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు 2 స్క్వేర్ ప్లస్ 2 అన్నప్పుడు 4 ప్లస్ 2 అవుతుంది కాబట్టి ఓకే కన్సిడరబుల్. ఇది ఈ 2 ఎట్లా వదిలేస్తాం, 4 ప్లస్ 2 అన్నప్పుడు 2 ఏం చిన్న వాల్యూ కాదు కదా 4లో అన్నట్లు మీరు ఆలోచించవచ్చు. బట్ మనం ఎప్పుడైనా టైం కాంప్లెక్సిటీ వర్స్ట్ కేసులో చూడాలి, వర్స్ట్ కేస్. సో ఇప్పుడు ఇక్కడ n అనేది మనకి 10⁵ కానీ 10⁶ అనుకున్నాం. సో 10⁶లో 10⁶ హోల్ స్క్వేర్ అంటే 10⁻12, రైట్, ప్లస్ 10⁶. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ 10⁻12 అనేదే చాలా పెద్ద నెంబర్, రైట్, చాలా పెద్ద నెంబర్. ఈ 10⁻12 అనేదే చాలా పెద్ద నెంబర్, పక్కన 10⁶ అనేది పెద్ద మ్యాటర్ కాదు, దాంట్లో అది నెగ్లిజిబుల్ అనమాట. సో ఎప్పుడైనా మనం టైం కాంప్లెక్సిటీ తీసుకునేటప్పుడు n స్క్వేర్ ప్లస్ n లేదా బిగ్ ఆఫ్ కొన్నిసార్లు 3 లూప్స్ వస్తాయి, 3 లూప్స్ n వరకు అవుతాయి. మళ్ళీ అవి కూడా వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీలో చూసుకోవాలండి మనం, అది కూడా చెప్తున్నాను. n³ ప్లస్ 2n²
ప్లస్ ఎన్ వచ్చాయనుకోండి, ఇలాంటి పొజిషన్లో కూడా పవర్ ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే నీకు లార్జ్ ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఎన్ అనే వాల్యూ చాలా లార్జ్ తీసుకొని మీరు కంపేర్ చేసుకున్నప్పుడు ఇది చాలా తక్కువ నెగ్లిజిబుల్ అవుతుంది. సో అందుకోసం దీని కాంప్లెక్సిటీ ఎన్ క్యూబ్ అని చెప్పాలి. ఇక్కడ దీని కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని చెప్పాలి. సో ఇట్ ఈస్ సిమిలర్ టు అంతే. సో ఇలా మనం టైం కాంప్లెక్సిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మరి స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? సో స్పేస్ కాంప్లెక్సిటీ అంటే టోటల్ ఆ కోడ్ అనేది, లేదంటే మీరు రాసిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత స్పేస్ తీసుకుంది, అంటే మీరు ఆ క్వశ్చన్ని కానీ ఆ ప్రాబ్లమ్ని కానీ సాల్వ్ చేయడానికి ఎంత స్పేస్ వాడారు. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 ఇంటీజర్స్ తీసుకొని ఇంట్ ఏ, సో బి అండ్ ఇంట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో మీరు అడిషన్ చేయడానికి ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నారు, అడిషన్ ఆపరేషన్, రైట్? ఒక టూ ఇంటీజర్స్ అనేది మీరు ఇన్పుట్ తీసుకొని యూజర్ నుండి మీరు ఇది పర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి. సో దీనికి కాంప్లెక్సిటీ ఎలా అంటే, మనకి యాక్చువల్గా స్పేస్ కాంప్లెక్సిటీలో మనం రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆక్సిలరీ స్పేస్, ఇన్పుట్ స్పేస్, రైట్? సో ఇన్పుట్ స్పేస్ అంటే మనం ఇన్పుట్ తీసుకునేటివి, ఈ రెండింటికి ఎంత స్పేస్ అయింది అనేది. ఆక్సిలరీ స్పేస్ అంటే ఈ ఇన్పుట్ తీసుకున్న వాటి మీద మనం ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి దాన్ని ఇంకో దాంట్లో సేవ్ చేసుకుంటాం. అంటే ఎక్స్ట్రా ఇన్పుట్స్ కాకుండా ఎక్స్ట్రా మనం ఏవైతే వాడతామో స్పేస్, దాన్ని ఆక్సిలరీ స్పేస్ అంటారు. సో మొత్తం టోటల్గా టైం కాంప్లెక్సిటీ అంటే ఇది ప్లస్ ఇది రెండు కలిపి చెప్పాలన్నమాట. ఓకే, హ్యావ్ అండర్స్టూడ్? మనం దీనిని ఇప్పుడు స్పేస్ అన్నప్పుడు మామూలుగా మనం కేబీ, ఎంబీ, జీబీ ఇలా మెజర్ చేస్తాం కదా. సో మరి ఇక్కడ మనం ఎందుకు దీన్ని కూడా బిగ్ ఓ నోటేషన్లోని ఎలా కంపేర్ చేసుకున్నామంటే, సో సింపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీరు ఎక్స్ట్రా అర్రే తీసుకున్నారనుకుందాం. ఒక ఎన్ సైజులో ఒక అర్రే తీసుకుందాం అనుకున్నాం. ఓకే, మీరు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇన్పుట్ కాకుండా ఏదైతే ఇంకొక ఎక్స్ట్రా స్పేస్ అనేది వాడుతున్నారో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి, సో దాన్ని ఆక్సిలరీ స్పేస్ అంటారు. సో ఎక్స్ట్రా స్పేస్ అనమాట. ఈ ఎక్స్ట్రా స్పేస్ ఎంత అనేది మనకి బిగ్ ఆఫ్ ఎన్ ఆక్సిలరీ స్పేస్ అవుతుంది. ప్లస్ మీకు ఇన్పుట్ సైజ్ ఎంత, ఇన్పుట్ కూడా ఒక అర్రేనే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన ఇన్పుట్ కూడా ఒక అర్రేనే, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి జస్ట్ ఇంకొక అర్రే వాడుతున్నారు, రైట్? సో అప్పుడు ఆ అర్రే యొక్క కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ ఎన్. సో ఇప్పుడు మీరు ఏం చెప్పొచ్చు, బిగ్ ఆఫ్ 2n అని చెప్పాలి స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అంటే. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చెప్పాలంటే, ఓకే మామూలుగా అయితే బిగ్ ఆఫ్ 2n సార్ కాంప్లెక్సిటీ, కాకపోతే ఓన్లీ ఎక్స్ట్రా స్పేస్ అయితే మాత్రం బిగ్ ఆఫ్ ఎన్ఏ అన్నట్లు చెప్పాలన్నమాట. సో ఇది స్పేస్ కాంప్లెక్సిటీ. అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ సో ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.